గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్లను అడగగా, ఒలీవ చెట్టు దేవుని మానవుని దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయకుమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. చాలండి, తెలుద్దాం. హల్లెలూయా, దగ్గరగా చెప్దాం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 9లో ఒక చక్కని ఉపమానము రాయబడి ఉంది. ఇదంతా ఏంటంటే ఒక ఉపమానం. ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఒక రాజు గురించి చెప్పబడినటువంటి ఇదంతా ఒక ఉపమానం అన్నట్టు. ఎలాంటి మనస్తత్వం కలిగిన వారిని ఇశ్రాయేలు ప్రజలు వారి మీద రాజుగా ఉండడానికి ఎన్నుకున్నారో, ఏర్పాటు చేసుకున్నారో, ఇదంతా కూడా ఒక ఉపమాన రీతిగా చెప్పబడి ఉంది. చెట్లన్నీ కూడా ఒక ఆలోచన చేశాయంట. ఏంటంటే మా మీద రాజుగా ఉండడానికి ఒక చెట్టును ఎన్నుకోవాలని ఒక ఆలోచన వచ్చిందండి. ఇది చెట్ల గురించి ఉపమానం చెప్పబడింది, కానీ ఇది మానవుని యొక్క ఆలోచన స్థితి గురించి ఏమండి ఇది చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. మానవుని యొక్క ఆలోచన స్థితి, మానవుడు దేన్ని కోరుకుంటున్నాడు, దేనిని ఎక్కువ అపేక్షిస్తున్నాడు, దేనిని ఎక్కువ ఆశపడుతున్నాడు అనే ఒక ఉపమానం ఇది చెప్పబడి ఉంది. చెట్లన్నీ కూడా ఏం చేశాయంటే ఒక రాజు కావాలని కోరుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఏ చెట్టు? ఆ చెట్టు పేరు ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఈ చెట్టుకి బైబిల్ గ్రంథంలో ఒక ప్రాధాన్యత ఉంది. ఈ భూమి మీద ఉన్న చెట్లన్నిటిలోకెల్లా ఎక్కువ కాలము, ఆయుష్ కాలము ఉన్న చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలీవల చెట్టు. హల్లెలూయా. ఈ ఒలీవల చెట్టు ఉన్న ఒక ప్రాధాన్యత ఉంది. దేవుడు ఒక్కొక్క చెట్టుకి ఒక గుణాన్ని పెట్టాడు. దేవుడు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గుణాన్ని, లేకపోతే ఒక్కొక్క తత్వాన్ని పెట్టాడు. ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్కటి దొరుకుతుంది, ఒక్కొక్క లక్షణం మనం చూడగలుగుతాం. గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ గోరింటాకు పని ఏంటి చెప్పాలి? ఎర్రగా పండాలి. దాని గుణం అది. దాని యొక్క గుణం ఏంటంటే అది పండుతుంది, లేకపోతే అది మనిషి యొక్క చేతిని ఎరుపుగా మార్చడం, దాని గుణం అది. ఒక్కొక్క చెట్టులో దేవుడు ఒక్కొక్క గుణాన్ని పెట్టాడు. ఈ ఒలీవల చెట్టు చాలా గుణము కలిగింది, ఒక మంచి లక్షణము కలిగినది. ఏమిటంటే దాని నుండి వచ్చే నూనె రాజులను అభిషేకించేది. చెప్పండి, రాజులను అభిషేకించాలంటే ఒకప్పుడు ఏం చేసేవారు? తైలము పోసి అభిషేకించేవారు. ఆ తైలముగా దేన్ని వాడేవారంటే ఈ యొక్క ఒలీవల చెట్ల నూనెను వాడేవారు. ఈ నూనె చేత అభిషేకిస్తే, ఈ నూనె చేత అభిషేకించబడితే వారు రాజుగా వారు ముద్రించేవారు. దీనికి కూడా లక్షణం ఏంటంటే శ్రేష్టమైన నూనె ఇస్తుంది. ఇది అభిషేకానికి వాడేది. దేవుడు ఒక లక్షణాన్ని ఇచ్చాడు, ఒక గుణాన్ని ఇచ్చాడు, దీనికి ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేశాడు, దీనికి ఒక పని అప్పగించాడు. దీనికి ఒక పనిని అప్పగించాడు. ఒక ఉద్దేశంతో దేవుడు ఈ ఒలీవల చెట్టును తయారు చేశాడు. దీని చేతే రాజులు అభిషేకించబడతారు. ఈ చెట్టు నుండి వచ్చే ఫలాల ద్వారా, వచ్చే నూనె ద్వారానే రాజులు అభిషేకించబడతారు. ఈ ఒలీవల చెట్టుకు ఉన్న లక్షణం ఏంటంటే రాజులను అభిషేకించడానికి అదేమివ్వాలి చెప్పండి? తైలం ఇవ్వాలి. చెప్పండి, అంతా కూడా ఏమివ్వాలి? తైలం ఇవ్వాలి. దేవుడు దానికి ఒక పర్పస్ పెట్టాడు, దానికి ఒక ఉద్దేశం పెట్టాడు, ఒక బాధ్యత పెట్టాడు. అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి దగ్గరికి చెట్లు వచ్చి అంటున్నాయి, మా మీద రాజుగా ఉండడానికి నువ్వు ఉంటావా? ఒలీవల చెట్టు, ఒలీవల చెట్టు చెట్లన్నిటి మీద రాజుగా ఉండాలి, చెట్లన్నిటి మీద అధికారిగా ఉండాలి, నువ్వు ఉంటావా ఒలీవల చెట్టు అని అడిగితే ఆ ఒలీవల చెట్టు ఏమని సమాధానం చెప్పిందో తెలుసా? చెప్పండి, ఏం చెప్పింది? చదవండి ఒకసారి. ఒలీవల చెట్టు దేవునిని మానవుని నరులు దేని వలన సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. హల్లెలూయా. ఏమని సమాధానం చెప్పింది ఒలీవల చెట్టు? చెప్పండి. దేవునిని మానవులను
దేని వలన సన్మానిస్తారో నా తైలం ఇవ్వడం మానేసి నేను అటు ఇటు తిరగనా? నా వల్ల చెప్పండి, నా వల్ల బాధ్యత కలిగిన చెట్టు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ చెట్టు? చెట్టు బాధ్యత కలిగిన చెట్టు. తన మీద ఉన్న భుజం మీద ఉన్న బాధ్యతను గుర్తించిన చెట్టు, తనలో ఉన్న మంచి లక్షణాన్ని గుర్తించిన చెట్టు ఈరోజు తిరస్కరిస్తూ ఉంది. నాకు అవసరం లేదయ్యా, దేవుడు నాకు ఒక పని పెట్టాడు, దేవుడు నాకు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు, దేవుడు నాకు ఒక ప్రణాళికను పెట్టాడు. ఆ ఉద్దేశం మానేసి, ఆ ప్రణాళిక మానేసి, ఆ గురి వైపు నడవడం మానేసి, దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి లక్షణాన్ని వదులుకుని నేను అటు ఇటు తిరగనా అని అడిగింది. అంటే ఎంత గొప్ప జవాబు చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఎంత గొప్ప జవాబు చూడండి. దాని యొక్క పర్పస్, దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క గురి చెట్టుకుంది. రోజు మీరు ఆలోచన చేయాలి, మానవులుగా మనకుందా ఉద్దేశం? మానవులుగా మన గురి మనకు గుర్తుందా? మనం వెళ్ళవలసిన మార్గం ఏంటో మనకు తెలుసా? మనం వెళ్ళవలసిన గమ్యం ఏంటో మనకు తెలుసా? దేవుడు మనల్ని పుట్టించిన పర్పస్ ఏంటో మానవుడు గుర్తించలేక ఈ భూమి మీద అటు ఇటు ఊగుతా ఉన్నాడు అన్నట్టు. హల్లెలూయా. అటు ఇటు ఊగుతా ఉన్నాడు. లోకంలో దేవునిలో, లోకంలో దేవునిలో. లోకం కావాలి, దేవుడు కావాలి. లోకం కావాలి, దేవుడు కావాలి. ఈరోజు దేవుడు మానవుల కొరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. బైబిల్ చెప్పింది, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని బైబిల్ చెప్తా. ఈరోజు మనకి హానికరంగా ఎందుకు మార్చబడుతున్నాయంటే మీ ఉద్దేశాలు మర్చిపోయి ఈరోజు ఊగిసలాడే మనుషులు. హల్లెలూయా. ఏ మనుషులు చెప్పండి? ఊగిసలాడకూడదు. మీ పర్పస్ మీకు గుర్తుందా? దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు మిమ్మల్ని ఎందుకు లోకాన్ని వేరుపరుచుకున్నాడు? దేవుడు ఎందుకు తన త్యాగపూర్వకమైన రక్షణ మీకు అనుగ్రహించాడు? చెప్పండి. మీరు అటు ఇటు తిరగడానికి కాదు, ఒక ఉద్దేశం ఉంది. చెట్టు అంటుంది, నేను దేవుని సంతోష పెట్టడం మానేసి, చెప్పండి, నేను దేవుని ఆనంద పెట్టడం మానేసి, దేవుడు నన్ను తయారు చేసిన పర్పస్ మానేసి అటు ఇటు తిరగమంటావా? నా వల్ల అవదని చెప్పి మళ్ళీ ఈ చెట్లన్నీ ఏం చేసాయంటే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. చూడండి, ఇప్పుడు ఆ చెట్టు సంగతి చూద్దాం. 10వ వచనం. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనియ్యక మానుదునా అన్న. రెండో చెట్టు ఎగ చెట్టుకి వెళ్ళా. ఇప్పుడు చెప్పాలి అందరూ కూడా, ఏ చెట్టు ఇది? అంజూరం. ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఒక మంచి, చెప్పండి, ఉద్దేశము కలిగినది. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. అంజూరపు చెట్టు ఔషధమునకు గుణమున్న గుణము, దానికి ఒక గుణం పెట్టాడు దేవుడు. ఇప్పుడు అంటా ఉంది, ఆ చెట్టు ఏమంటా ఉంది? అంజూరపు చెట్టుని అడిగి అంజూరపు చెట్టు అంటుంది, ఏమంటుంది? మంచి ఫలములను మాధుర్యమును ఇవ్వడం మానేసి మీతో తిరగనా? నాకు అవసరం లేదంటాను. హల్లెలూయా. మంచితనము, చెప్పాలందరూ కూడా, మాధుర్యము. ఈ అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే మంచి లక్షణాలు ఉన్నాయి. మాధుర్యమైనది ఈ అంజూర ఫలాలు. చూడండి, మాధుర్యమైనవి, అవి తినదగినవి. ఈ అంజూరపు చెట్ల ఆకులు ఔషధములు కలిగినవి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే అంజూరపు చెట్టు యొక్క ఆకులను ఔషధాలుగా వాడిన గుణము కూడా దాంట్లో ఉంది. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. వారు దాన్ని తెచ్చి కురిపి మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. హల్లెలూయా. ఏమి చెట్ల ముద్ద అంట? అంజూరపు పండ్ల ముద్ద తెమ్మడని చెప్పగా, అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటో చెప్పండి? ఔషధ గుణం ఉన్నది. చెప్పండి, బాగు చేసే గుణం ఉంది, ప్రజలను సంతోషపెట్టే గుణం ఉంది, ప్రజలకు మంచి ఫలం ఇచ్చే గుణం ఉంది. ఇప్పుడు ఆ గుణం ఇవ్వడం మానేసి, ఆ పని చేయడం మానేసి నేను అటు ఇటు తిరగనా అని అడుగుతాను. హల్లెలూయా. అడుగుతున్నాయి చెట్లు, వచ్చి అడుగుతున్నాయి. కొన్ని చెట్లు మనల్ని కూడా నాశనం చేసేవాళ్ళు ఉంటారు అన్నట్టు. మనల్ని కూడా నాశనం చేసేవారు ఉంటారు, మనల్ని కూడా లోకంలోకి రమ్మని ప్రోత్సహించేవారు ఉంటారు, మనల్ని కూడా లోక కార్యాల్లో నిమగ్నమవ్వమని, వారితో పాటు తిరగమని, వారితో పాటు చేయకూడని పనులు చేయమని మనల్ని ప్రోత్సహించేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ చెట్లు వంటి ఒక మంచి సమాధానాన్ని మీరు చెప్పాలి. దేవుడు నన్ను తయారు చేసినది, దేవుడు నన్ను నిర్మించినది, దేవుడు నన్ను రక్షించుకునే యొక్క ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. మీరు గాలి కొట్టుకుపోయేవాళ్ళుగా దేవుడి యొక్క ఉద్దేశాలు మీ ఎడలు ఉన్నాయి.
దేవుని యొక్క ప్రణాళికలు మీ ఎదుట ఉన్నాయి. మీ ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, మీ వాగ్దానములు నెరవేర్చబడాలి అని అంటే దేవుని కొరకు నిలబడాలి. దేవుడు మిమ్మల్ని దేని కొరకు పిలుచుకున్నాడో, దేవుడు మిమ్మల్ని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో దాని కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి? మాట్లాడతలేదు. ఏం చేయాలి మీరు దాని కొరకు? ప్రయాసపడాలి. ఇటు అటు తిరగకూడదు. ఇటు అటు తిరిగే లక్షణం ఎవరిది అనుకున్నారు? లాస్ట్లో చెప్తాను, సాతానుడిది. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం కాదు. రోజు పిలుస్తారు, లోకం నిన్ను ఆహ్వానిస్తుంది, లోకం రోజు నిన్ను పురుకొల్పుతుంది, లోకం నిన్ను ప్రేరేపిస్తుంది, లోకం నిన్ను చేయకూడని పనుల వైపు, వెళ్ళకూడని స్థలాల వైపు, చూడకూడని అనేకమైన వాటి వైపు లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. వినకూడని విషయాలు నీ చెవిలో చెప్తూ ఉంటాయి, చూడకూడని దృశ్యాలు నీకు చూపిస్తూ ఉంటుంది ఈ లోకము. మాట్లాడకూడని మాటలు నీ నోట మాట్లాడిపిస్తుంది ఈ లోకము. అప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి, నేను దీనికోసము నాకొద్దు. ఇది దేవుడు నన్ను నిర్మించిన, దేవుడు నన్ను ఏర్పాటు చేసిన, దేవుడు నన్ను ఎన్నుకున్న ఆ యొక్క ఉద్దేశాన్ని మరిచి అటు ఇటు తిరగమంటావా? లోకం అంటుంది మిమ్మల్ని తిరగమంటుంది, అటు ఇటు తిరగమంట. లోకం ఏమంటుంది చెప్పండి? ఏమవుదంటుంది లోకం? ఏమీ పర్వాలేదులే అంటుంది లోకం. అపవాది ఏం చేద్దంటే సగ్గారు ఎవరొకరు తీసుకొస్తాడు, వాళ్ళు చూడు వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, ఎవరిని తీసుకొస్తుంది? మాట్లాడతలేదు. వాళ్ళ ఉదాహరణగా తీసుకొస్తుంది మీ చెవుల్లోకి. వాళ్ళని కూడా ఉదాహరణగా తీసుకొస్తూ ఉంటారు. దైవజనుడు వస్తే దేవుని సంఘం గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘం ఏర్పడితే చీకటి వెలుగుగా మారాలి, అజ్ఞానము జ్ఞానముగా మారాలి, క్రమము లేని వారు క్రమపరచబడాలి. అదే దైవాత్మ దేవుడి భూమి మీదకి రావడం గల కారణం అదే. చీకటిలో ఉన్న ప్రజలకు తన వెలుగును ఉదయింపచేసి సన్మార్గంలో నడిపించడానికే, భయంకరమైన చీకట్లోని వారిని వెలుగులోనికి నడిపించడానికే, అజ్ఞానములో కూరుకుపోయిన వారిని జ్ఞానవంతులుగా చేయడానికే, క్రమము లేని వారిని క్రమమైన మార్గంలో నడిపించడానికే దేవుడు పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అలాంటి సంఘములో నాటబడి క్రమము లేని వారుగా ఉన్నామంటే భక్తి చేతనట, భక్తి చేయనట. మిమ్మల్ని కూడా లోకం పిలుస్తుంది, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తుంది. లోకము ఏం పర్వాలేదు అంటుంది. ఇప్పుడు యొక్క అంజురపు చెట్టు అంటా ఉంది, నా యొక్క గుణము మానేసి, నా లక్షణాలు మానేసి, దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీతో తిరగమంటావా? నా వల్ల అవదో పోవతలకు అని చెప్పి, నా వల్ల అవదో. అప్పుడు ఊరుకుంటారా? ఊరుకోరేళ్ళు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళారు చూడనప్పుడు, అమ్మ చెట్టు చూడనప్పుడు. అటు తర్వాత ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి, నేను దేవుని మానవుని సంతోషపెట్టుట, నా ద్రాక్షని నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చిదినా అని వారితో నేను. చాలండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మూడో చెట్టు ఏం చెట్టు? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. నేను దేవుని మానవుని సంతోషపెట్టడం మానేసి నీతో తిరగనా, నీతో గడపన, నా వల్ల అవ్వదు. దేవుడు నా మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆయన ద్రాక్షవల్లి అని చెప్పాడు. హల్లెలూయా. మధురమైనది. చెప్పండి, మధురమైనది. అందుకే ఆయన రక్తాన్ని దేంతో పోల్చాడు ప్రభు? చెప్పాలందరూ కూడా ద్రాక్ష రసముతో పోల్చాడు. కానాను వివాహంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? నీటిని ద్రాక్ష రసం, మధురమైనది, ప్రజలను సంతోషపరిచేది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాయి చెట్లన్నీ కూడా, నువ్వు మా మీద రాజుగా ఉండు. నేను నా పని మానేసి, చెప్పండి, ఈ పని. ఈరోజు క్రైస్తవ సమాజంతో పోల్చబడిందంట. క్రైస్తవుడు ఇప్పుడు తన బాధ్యత మర్చిపోయాడు. దేవుడు మీకు ఒక మంచి భవిష్యత్తునిస్తే, ఒక మంచి బాధ్యతనిస్తే, చక్కని గుణలక్షణాలు ఇస్తే, చక్కని అవకాశాలు ఇస్తే మనమేం చేస్తున్నాం చెప్పండి? ఊరు మీద పెత్తనాలు చేయడానికి మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. ఊరి మీద పెత్తనం చేయడానికి చెప్పండి ఏం కోల్పోతున్నారు? దేవుడు మీకు ఇచ్చిన మంచి గుణలక్షణాలు, దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశాలు, దేవుడు మీకు ఇచ్చిన మంచి స్థాయిని విడిచిపెట్టి ఇటు అటు తిరుగుతున్నారు. ఇటు అటు తిరిగి లక్షణం ఎవరిదని చెప్పాను? చెప్పాలి, సాతాను లక్షణం. అస్థిరత్వం ఉండకూడదు. ఎవరైనా ఏమని అనుకుంటారు? వీళ్ళు చాలామంది ఎవరో ఏదో అనుకుంటారు, ఆగిపోతున్నారు. కానీ వీళ్ళ మనసు ఏమంటుంది? చేయమంటారు. వాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటున్నారు తప్ప దేవుడు ఏమనుకుంటున్నాడు అనే జ్ఞానం ఉందా చాలామందికి?
వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో కాదు, ఎవడేమనుకుని నేనేమీ చేయలేడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు నీ గురించి? ఎవడేమనుకుంటే ఎవడేం చేయగలుగుతాడు మనల్ని? చెప్పాలి. మనుషులు ఏమనుకుంటే ఎవరేమీ చేయలేరు. ఈరోజు చాలామంది దేవునికి భయపడవలసిన వారు దేవునికి భయపడతాం మానేసి ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి భయపడినందుగా దేవుడికి కానీ భయపడి ఉంటే ఈ పాట ఎక్కడో ఉంది. మనుషులకు భయపడినట్లుగా దేవునికి భయపడి ఉంటే వాళ్ళు చూసినా ఏమవుదు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు? మానవుడు ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. కానీ మనల్ని శాసించగలిగిన వాడు దేవుడు. దేవుడు ఏమనుకుంటున్నాడు అని ఆలోచన చేయాలి. హల్లెలూయా. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు, దేవుడి ఆలోచన కలిగి ఉన్నాడు మన ఎడల. ఆ ఉద్దేశము కనుక మనకు గుర్తెరిగితే ఇటు అటు తిరగము. చెప్పండి. ఇటు అటు ఇటు అటు తిరిగే లక్షణం ఎవరు చెప్పండి? సాతాను లక్షణం. 4వ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు చూడండి. ఏ చెట్టు అది? ముండ్ల పొద దగ్గరికి వెళ్ళారంట. ముండ్ల పొద పిలుతున్నాడు, రండి అంటుంది. నా నీడను ఆశ్రయించండి చాలండి. హల్లెలూయా. ముళ్ళ చెట్టు పిలుతుందండి. ఒలివల చెట్టు ఏమంది? మాట్లాడాలి. శ్రేష్టమైనది. ఒలీవల చెట్టుకు ఒక ప్రాముఖ్యత ఉంది. 128వ కీర్తనలో కనుక మీరు చూస్తే, భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే చిరకాలం ఉంటారండి. ఒలీవ మొక్కలకి ఏముంది? ఆయుష్ ఎక్కువ. ఒలీవ మొక్కలు అభిషేకించేది రాజగుణం ఉంది. ఈరోజు దేవుని బిడ్డలందరూ మనందరం ఎవరు చెప్పండి? రాజులైన యాజక సమూహము. మీరు దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని రాజులుగా చేస్తాడు, పైవారుగా చేస్తాడు. అర్థమవుతుందా మీకు? పైవారుగా చేస్తాడు, గనుడిగా ఇచ్చేవాడిగా చేస్తాడు, తలగా చేస్తాను. కానీ మిమ్మల్ని నేను తోకగా చేయన్నాడు. అభిషేకించే తన ముందు మన దగ్గర మనం అభిషేకించేవారం. లోకానికి క్రైస్తవుడు ఆశీర్వాదకరం, లోకానికి క్రైస్తవుడు దీవెన, లోకానికి క్రైస్తవుడు దిక్చూచి ఒక మంచి జీవితము జీవించడానికి, యథార్థమైన జీవితము, నీతివంతమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము జీవించడానికి దేవుడు క్రైస్తవ సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవ సమాజం లోకానికి ఒక ఉదాహరణ. అది విడిచిపెట్టేసి అటు ఇటు తిరుగుతామంటామేంటి? ఏది ప్రయోజనకరం, ఏది మనకి శ్రేయస్కరం, ఏది మనల్ని సన్మార్గంలో నడిపించేది గమనించాలి. తాత్కాలికమైనటువంటి ఈ లోక ఆశల వైపు వెళ్ళొద్దండి. తాత్కాలికమైనవి పిలుస్తారు, తర్వాత వదిలేసి. తప్పిపోయిన కుమారుడని ఒక వృత్తాంతం రాయబడి ఉంది. పిలిచారు, స్నేహితులందరూ పిలిచారు, రే రారా అన్న. వీడు కొంచెం అడవుడైపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవ పెట్టుకుని ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడని ఉంది. ఏ వ్యాపారం అంటే అది? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే లోకలు ఉంటాయి, చెడు ఉంటాయి, అన్నీ అందులో వస్తాయి అన్నట్టు. దుర్వ్యాపారాలు అన్నీ చేశాడు, చేయకూడని పనులన్నీ చేశాడు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాడు. అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఏమైంది? ఉన్నదంతా చెప్పలే పోయిన తర్వాత స్నేహితులందరూ ఎక్కడ ఉన్నారు? ఎవడింటికాడు చెప్పాలి. ఎవడింటికాడు వెళ్ళిపోయాడు. వీడు అక్కడో కూర్చుని పందుల పొట్టు దగ్గర కూర్చుని ఎడుగుతా. అప్పుడు బుద్ధి వచ్చిందండి. అర్రే నా తండ్రి దగ్గర అనేక మంది పనులు ఉన్నారే, నా దేవుడు అనేక మందికి, లేదా నా తండ్రి అనేక మందికి పనిచ్చే స్థితిలో ఉన్నాడే, నా ఇంట సమృద్ధైన ఆహారము కలదే, నా ఇంట క్షేమము కలదే, నా ఇంట సంతోషము కలదే, నా ఇంట సకల ఐశ్వర్యాలు కలవే, అంత గొప్ప స్థితిని విడిచిపెట్టి ఎందుకు వచ్చానా అని చెప్పి అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అప్పుడు బాధపడతా ఉన్నాడు, అప్పుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఏదేమైంది? అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తండ్రి ఇంటి దగ్గరికి వచ్చేసాడు, దీవించబడ్డాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అటు ఇటు ఊగిసలాడద్దు, అటు ఇటు తిరగొద్దు. అటు ఇటు తిరుగుట సాతాను లక్షణం. అటు ఇటు తిరుగుట అది భక్తుల లక్షణము కాదండి, అది సాతానుడు చేసే పని. మీరు స్థిరమైన వారుగా ఉందురుగాక. దేవుడు మీకు ఇచ్చిన లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తలాంతు ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క తలాంతు. మీ తలాంతు పక్కలతో పోల్చుకోవద్దండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క తలాంతు, దాన్ని కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను మీరు దేవుని పనిలో మీరు వాడండి. స్థిరులుగా మీరు ఉండాలి తప్ప గాలికి ఏం చేయకూడదు చెప్పండి? చెప్పాలి. అటు ఇటు తిరగకూడదు. లోకంలో గొంతేస్తానండి, ఎక్కడా గొంతేస్తానంటే ఎక్కడ గొంతేలు తెలియక ఎక్కడ పడతాం మనం. దేవుని కొరకు నిలబడి ముళ్ళ పొదల దగ్గరికి వస్తే ముళ్ళ పొద ఏమంటుంది? రండి నా నీడను. ఏమి వెళ్తుంది? ముళ్ళ పొదల నీడకి వెళ్తే ఏమవుతుందండి? చెప్పాలి. బాగా ఎండ వస్తుంది అనుకోండి, ఎవరన్నా ముళ్ళ పొదల దగ్గరికి వెళ్తారా? చెప్పాలి. ఎవరు వెళ్ళరు. ఎందుకంటే దాని దగ్గర మంచి ఏమి చెప్పాలి, మంచి ఏమీ లేదు. దాని దగ్గర ఉన్న లక్షణం ఒకటే గుచ్చుతుంది, దానికి ఉన్న లక్షణం ఒకటే పొడుస్తూ ఉంటాయి. ముళ్ళుకున్న లక్షణం ఏంటంటే దాంట్లో ఏ మంచి లక్షణము కూడా లేదు. వాళ్ళే అటు ఇటు తిరుగుతారండి. దేవుని బిడ్డల బాధ్యత అది.
దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం అది కాదు. ఈరోజు బాధ్యత లేని ముళ్ళ చెట్ల వంటి వారే లోకంలోనూ ఉంటారు, ఇటు ఉంటారు, అటు ఇటు గొంతులేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడలు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని శక్తి చేత నడిపించబడుతున్న వారు ఒలీవ చెట్ల వలె, అంజూరపు చెట్ల వలె, ఈ ద్రాక్ష చెట్ల వలె స్థిరమైన వారుగా వారి బాధ్యతను వారు గుర్తిస్తారు. క్రైస్తవుడా, నీ బాధ్యత ఏంటి సంఘంలో? నీ బాధ్యతను గుర్తించావా? మీ బాధ్యత ఏంటి? దేవుని కొరకు నిలబడాలి. ఈ మాధుర్యాన్ని మీరు గుర్తించారా? దేవుని పిలుపుని మీరు గుర్తించారా? దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని గుర్తించారా? దేవుడు ఏ పిలుపుతో మిమ్మల్ని పిలిచాడో ఆ పిలుపు మీకు గుర్తుందా? దేవుని పిలుపు కనుక మర్చిపోతే మీరు జాగ్రత్త. ఈ లోకంలో మీరు అటు ఇటు తిరిగి వారు అయిపోతారు. అటు ఇటు ఎవరు తిరుగుతారంటే సాతానుడు తిరుగుతాడు. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. త్వరగా ముగించేస్తున్నాను. యోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. త్వరగా తీయాలి, ఆనందమనిగా తీసిన త్వరగా. మొదటి వచ్చి 6 వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటాస్తించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివిని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దేవదూతలు దేవుని సన్నిధిలో కనబడే ఒక దినం వచ్చిందంట. ఆ రోజు ఆ దేవదూతలతో పాటు ఎవరు కూడా ఉన్నారంట? అపవాది కూడా ఉన్నాడంట. దేవుడు అడిగాడంటే ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి. ఏమని చెప్పాడు చెప్పాలి? భూమి మీద ఇటు అటు తిరిగే లక్షణం ఎవరిది? అందరూ చెప్పాలి ఏక మనసుతో, బిగ్గరగా చెప్పాలి. అస్థిరత్వం అన్నట్టు. సాతానుడిది ఏ బుద్ధి? అస్థిరమైన బుద్ధి. స్థిరమైనది కాదు. స్థిరమైన బుద్ధి అపవాది. అస్థిరమైనది అపవాది. అటు ఇటు తిరిగే బుద్ధి ఎవరిది చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. సాతానుది. మనం ఏ బుద్ధిలో ఉండాలి? అంజూరపు చెట్టు వలె ఉండాలి. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటుంది? నేను దేవుడు నాకు ఏర్పాటు చేసిన పని మానేసి మీతో నేను తిరగనా? పాతలుగా ఉంది. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు అంటా ఉంది, దేవుడు నాకు అప్పగించిన పనిని బాధ్యతను మర్చిపెట్టి నీతో తిరగనా? పోతలుగా ఉంది. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. ద్రాక్ష చెట్టు ఏమంటుంది? దేవుడు నాకు అప్పగించిన పనిని బాధ్యతను విడిచిపెట్టి మీతో తిరగనా? పోరవతలుగా. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ముళ్ళ పొద, నిరుపయోగమైన చెట్టు. చెప్పండి, ఎంతమందికి ముళ్ళ చెట్టు ఉపయోగకరంగా ఉంది? ఇక్కడ మాట్లాడతలేదు. ముళ్ళ చెట్లు ఎవరికి ఉపయోగం? దాని నీడకి ఎవరు వెళ్తారు? దాని ఫలాలు ఎవరు కోసుకుంటారు? దాని కర్రలు దేనికి ఉపయోగపడతాయి అనిలా. ఆ చెట్టులాగా మనం ఉండకుండా ఉందుముగాక. అది బాధ్యత లేని చెట్టు, క్రమం లేని చెట్టు, జ్ఞానం లేని చెట్టు. పిలుస్తుంది నేను. బుద్ధి లేని మనుషులు పిలుస్తారు. మార్గదర్శకం లేని వారు, త్రోవన్నే తెలియని వారు, గమ్యము తెలియని వారు, మంచి జీవితము జీవించడానికి నిర్ణయం లేని వారు లోకంలోనికి నేను పిలుస్తారు, లోకంలోనికి నేను ఆహ్వానిస్తారు. జాగ్రత్త క్రైస్తవుడా, నీ బాధ్యతను గుర్తించుకున్న రోజున దేవునిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుని